నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం మారుతోంది. మండు టెండర్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్ల డైలాగులు మంటలు పుట్టిస్తున్నాయి. ఎవ్వరూ తగ్గట్లేదు. మీరంటే మీరంటూ వరుస ప్రెస్ మీట్లతో కాకరేపుతున్నారు. ఇప్పటికే గులాబీ దళం దూకుడు పెంచింది. మినిస్టర్ల అవినీతిపై రోజు గళమెత్తుతోంది. అయితే ఎదురు దాడితో తప్పించుకునేందుకు మినిస్టర్లు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇష్యూ డైవర్షన్ కోసం నానా పాటలు పడుతున్నారు. పనిలో పనిగా హస్తం అసంతృప్తులకు గాలమేస్తోంది బీఆర్ఎస్. కారెక్కండి అంటూ డోర్లు తెరుస్తున్నారు. పవర్ గేమ్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. నాదర్గుల్ భూములు అధికార విపక్షాల మధ్య అగ్గిరాజేస్తున్నాయి. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందన్నారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గులాబీ లీడర్లు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. నాదర్గుల్ భూములతో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలతో తన కుటుంబ సభ్యులకు సంబంధం లేదన్నారు. మీ అవినీతి బురదను మాకంటించాలని చూస్తున్నారా అంటూ బీఆర్ఎస్ లీడర్లపై ఫైర్ అయ్యారు. కమిషన్ల వాటాల కోసమే ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 2014లో మీరు అధికారంలోకి రాకముందు మీ ఆస్తులెంత, ఇప్పుడున్న ఆస్తులెంత, దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనన్ని నిధులు మీకెలా వచ్చాయి, మీ అక్రమాల చిట్టా ఒక్కొక్కటి బయటపెడతానన్నారు పొంగులేటి. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి శాఖకు సంబంధించిన ఇల్ట్ పాలసీ గాని టీడీఆర్ పాలసీ కానీ సంబంధించిన ఇలా ప్రతి మంత్రి మీద చివరికి నా మీద ముందు ఏదో క్రషర్ అంటాడు, తర్వాత నాగోలులో నాదరగల్ అంటాడు, మరొకసారి ఒట్టి నాగులపల్లి అంటాడు. ఇలా నా మీద అంటే ఈ కేబినెట్ ఉన్న మంత్రులు అందరి మీద వారికి ఉన్న బురద ఏదైతే ఉందో, వారికి ఏ బురద అయితే ఉండి ఆ బురదని మేము పక్కోడికి అంటిస్తే, ఆ మంత్రులకో ఈ ప్రభుత్వానికో పూస్తే మేము శుభ్రంగా ఉంటామని భ్రమలలో బతుకుతూ అసత్యాలని, అబద్ధాలని నిజాలుగా చిత్రీకరించడం కోసం ఎలా గడిచిన కొద్ది రోజుల నుంచి వారు ప్రవర్తిస్తున్నారో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మంత్రుల ప్రెస్ మీట్ కు కౌంటర్ ఇచ్చారు గులాబీ లీడర్లు. తనపై వచ్చిన అక్రమ మైనింగ్, భూ ఆక్రమణలపై మంత్రి పొంగులేటి సమాధానం చెప్పలేక తిట్ల దండకం చదివాడని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. మంత్రిగా కాకుండా రాఘవ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధిగా శ్రీనివాసరెడ్డి మాట్లాడినట్టుగా ఉందన్నారు. తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు పొంగులేటి తంటాలు పడుతున్నారని ఫైర్ అయ్యారు హరీష్ రావు. నిన్నటి ప్రెస్ మీట్ తో రాష్ట్ర ప్రజలకు ఒకటైతే అర్థమైంది, ఆయన పొంగులేటి కాదు పొంగు లూటి అనేటువంటి విషయం చెప్పకనే చెప్పిండు నిన్న. ఇప్పుడు ఇష్యూ సింపుల్ బై ఇవాళ క్రషర్ కు సంబంధించి శాసనసభలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు. ఏం చెప్పిండు ముఖ్యమంత్రి? అరే మా మంత్రి గారి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ లో జరిగిన అవినీతిని, అవకతవకల్ని మా అధికారులే గుర్తుపట్టారు, మీరేం బయటకు తీయలే ప్రతిపక్షము. మా అధికారులు మేమే గుర్తుపట్టినాం, మేమే పెనాల్టీ వేసినాం, మేమే పైసలు కట్టించినామని ముఖ్యమంత్రి శాసనసభలో స్పష్టంగా చెప్పారు. నిన్నటి ప్రెస్ మీట్ తో రాష్ట్ర ప్రజలకు ఒకటైతే అర్థమైంది, ఆయన పొంగులేటిగా. మరోవైపు చేరికలపై దృష్టి పెట్టింది బీఆర్ఎస్. మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఆ పార్టీ లీడర్లు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. జగిత్యాల్లో జీవన్ రెడ్డి ఇంటికెళ్లి కేటీఆర్ ఆహ్వానం పలికారు. ఇప్పటికే హస్తంలోని అసంతృప్తులపై పింక్ పార్టీ నజర్ పెట్టింది. అయితే పాత కొత్త లీడర్ల రచ్చతో కాంగ్రెస్ సతమతమవుతోంది. ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో లొల్లి ముదిరింది. తమకు ప్రాధాన్యత ఇవ్వటం లేదన్న కరుడుగట్టిన కాంగ్రెస్ లీడర్లు వాపోతున్నారు. అలాగే నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లపై టెన్షన్ పట్టుకుంది. ఇక ఇప్పటి నుంచే ప్రతిపక్ష నేతలు అప్రమత్తమవుతున్నారు. సంస్థాగత బలోపేతంపై గులాబీ దళం, మహిళా రిజర్వేషన్లపై కమల దళం కసరత్తు చేస్తోంది. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్యాడర్ను బలోపేతం చేసుకునే పనిలో పడ్డాయి. 6 గ్యారంటీల అమలుపై నిలదీసేందుకు స్కెచ్ గీస్తున్నాయి. రేవంత్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్టీ శ్రేణులను యాక్టివ్ చేస్తూ మళ్లీ దూకుడు పెంచాలన్నది విపక్షాల వ్యూహం. అయితే డీలిమిటేషన్ అయ్యే వరకు అంతేనా? పునర్వ్యవస్థీకరణతో ఎవరికి లాభం? అంతర్గత కుమ్ములాటలు తప్పవా? పాలకులపై ఎందుకు ఈ సందేహాలు అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రైట్, పవర్ ఫైట్ పై డిబేట్లకు వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు అండ్ బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు. నమస్కారం అండి ముగ్గురికి. నమస్తే మేడం. రైట్, బాలరాజు గారు మీతో స్టార్ట్ చేద్దాం.
ఈ నాదర్గుల్ భూములకు సంబంధించి ఎక్కడ ఆ, ఈ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటిది కాదు, గత ప్రభుత్వ హయాంలోనే రిజిస్ట్రేషన్లు కానీ మ్యూటేషన్లు కానీ జరిగాయి అని చెప్పి క్లియర్ కట్ ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టి చూపించారు. సో మరి మీరేమో ఇప్పుడు జరిగినటువంటి అక్రమాలుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి నిన్న ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ మీట్తో అంతా కేల్ ఖతం అయిపోయింది అని కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. సో స్టిల్ మీరు అదే ఆరోపణతో అలాగే ఉన్నారా, లేదు అని అంటే మీ స్టాండ్లో ఏమైనా మార్పు ఉందా? మేడం, ఇప్పుడు ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి మిత్రుడు చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి, అదేవిధంగా గంగాపురం వెంకరెడ్డి గారికి, భారతీయ జనతా పార్టీ నమస్కారం. మేడం, ఓకే, ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నారు. మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనేక రకాల ఆరోపణలు వారి మీద ప్రతిపక్ష పార్టీగా మేము చేస్తున్నాం. మేమంటుంది కాదు, అనేక మంది రైతులు వాళ్ళ పొలాలకు వెళ్ళి నాదర్గుల్ ప్రాంతంలో ఫలానా సర్వే నెంబర్ ఏదైతే 373 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ భూమి సంబంధించి ఈ భూములు అనాదిగా మేము సాగు చేసుకుంటా ఉన్నాము, ఇదేదో ప్రభుత్వ భూములుగా అసైన్డ్ భూములుగా మేము కొన్నట్టుగా వీళ్ళు కొంత ఆక్రమించుకుంటారని చెప్పేసి మాట్లాడుతూ మా మీద పెత్తనం చేస్తూ ఉన్నారు. దాని చుట్టూ బోర్డులు పెడతా ఉన్నారు అనేటువంటి ఏదైతే ఆందోళన ఉందో ఆ ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీగా మేము అడుగుతున్నాం. ఇది పొంగులేటి సంబంధించి కావచ్చు, ఇంకేదో సంథింగ్ కంపెనీ, ఇంకేదో 2-3 కంపెనీలు ఉన్నవి, దాంట్లో పొంగులేటి సింహారెడ్డి గారి కొడుకు హర్షారెడ్డి గారు డైరెక్టర్ గా ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీని మీద స్పష్టంగా ఇప్పుడు ఒకవేళ మేము చేస్తున్న ఆరోపణ అబద్ధం అనుకున్నప్పుడు విచారణ చేసి అవి వాస్తవ కాదు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మొదటి పాయింట్. రెండోది, రంగారెడ్డి జిల్లా కోహెడ, ఇప్పుడు వెంకరెడ్డి గారికి దగ్గరలో ఉంటది కోహెడ సంబంధించిన ప్రాంతం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మార్కెటింగ్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు ఆ రోజు పనిచేస్తున్న సందర్భంలో కిషన్ రెడ్డి గారిని అడిగితే 10 కోట్ల రూపాయలు ఇచ్చిండు ఆ పండ్ల మార్కెట్ డెవలప్మెంట్ కోసం. అది హరీష్ రావు గారు స్పష్టంగా ప్రెస్ మీట్ లో కూడా చెప్పినారు. అదేవిధంగా 350 కోట్లు కేటాయించి 200 ఎకరాలు ఏదైతే ఉన్నాయో ఆ 200 ఎకరాలలో పండ్ల మార్కెట్ డెవలప్ చేస్తే బాగుంటుందనే ఆలోచన విధానం గత ప్రభుత్వం చేసి, అది రైతాంగానికి ఉపయోగపడుతుంది, పండ్ల మార్కెట్ సంబంధించిన పండ్ల రైతులకు ఉపయోగపడుతుంది అని ఆలోచన చేసినాం. దాన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉంటే ఇవాళ ఏం చేస్తున్నారు, టీజీఐఐసిసి వాళ్ళకు దాన్ని అప్పచెప్పి సుమారు దాని మీద 3000 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాని మీద ఆరోపణ చేసినాం. ఆల్రెడీ సబితాయిందర్ రెడ్డి గారు, హరీష్ రావు గారు అక్కడికి వెళ్ళారు, మంత్రిరెడ్డి కిషన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు అందరూ ప్రెస్ మీట్ పెట్టినారు. అదొక ఆరోపణ. మూడోది, పరిగి ప్రాంతంలో ఏదైతే 1200 ఎకరాలు ఏదైతే కలాపూర్ కావచ్చు, అదేవిధంగా ఇంకొక ఊరు రాపూలు కావచ్చు, ఈ 2 గ్రామాలలో 1200 ఎకరాలు సేకరిస్తా ఉన్నారు. ఆ 1200 ఎకరాలు సేకరించే క్రమంలో రైతాంగం ఏమంటుందంటే సుమారు 1200 ఎకరాలలో 400 ఎకరాలేమో పట్టా ఉన్నది, సుమారు 800 ఎకరాలేమో అసైన్డ్ భూములు ఆ రోజు ఎస్సీలు ఎస్టీలు బీసీల కోసం ఆ గుట్టలు ఆ ఉన్నటువంటి ప్రాంతాన్ని పనికిరానటువంటి బీడుగా ఉన్న ప్రాంతాన్ని ఆ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చింది ప్రభుత్వం. అసైన్డ్ ల్యాండ్ గా 1-2 ఎకరాలు మాత్రమే ఇచ్చింది. సుమారు 1200 ఎకరాల్లో 400 ఎకరాలు పట్టా, మీ 400 ఎకరాలు ఆ రోజా గారు అసైన్డ్ ల్యాండ్. ఆ రైతులు ఏమంటారంటే మీరు మోమినిపేటలో 1000 ఎకరాలు ఆల్రెడీ టీజీఐఐసి వాళ్ళు సేకరించి ఉన్నారు, రాతంచెర్లలో 200 ఎకరాలు సేకరించి ఉన్నారు, నంచెర్లలో 100 ఎకరాలు సేకరించి ఉన్నారు, సీతారాంపురంలో 1000 ఎకరాలు ఆల్రెడీ సేకరించి ఉన్నారు. అంటే 2300 ఎకరాలని ఆల్రెడీ టీజీఐఐసి వాళ్ళు సేకరించి ఉన్న భూములు ఇవి. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ బ్యాంక్ ఉంది. అదే విధంగా ఈ రాష్ట్రంలో సుమారు 50 ఐటీ పార్కులు, ఐటీ ఏదైతే టీజీఐసి వాళ్ళు 50 ప్రాంతాలలో భూమి సేకరణ చేసి ఉన్నవి. ఆ భూములలో ఎటువంటి డెవలప్మెంట్ కానీ పరిశ్రమలు కానీ ఏమీ రాలేవు, పారిశ్రామిక అభివృద్ధి జరగలేదు. మీరు ఒకవేళ మా భూములు ఎందుకు అప్పనంగా తీసుకుంటా ఉన్నారు, మేము అనాదిగా ఈ భూమి మీద బతున్నాము, మేమందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ రైతులము, 1-2 ఎకరాలే ఉన్నది, ఈ భూములు మీరు అక్రమంగా అర్ధాంతరంగా తీసుకుంటే మా ఉపాధి కోల్పోతాము, మా జీవనోపాధి కోల్పోతాము, మీ రోడ్డు మీద పడతాము బతుకులని చెప్పేసి వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. నిరసన వ్యక్తం చేస్తా ఉంటే సబితాయిందర్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళకు భరోసా ఇచ్చినారు. తర్వాత ఈ రోజు హరీష్ రావు గారు నిన్న పోదామని చెప్పేసి ప్రయత్నం చేసినారు. ప్రయత్నం చేస్తే సబితాయిందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాం, ఎర్రవెల్లి దయాకర్రావు గారిని అరెస్ట్ చేస్తాం, హరీష్ రావు గారిని అయితే ఏకంగా టిప్పర్ అడ్డం పెట్టి రోడ్డు మీద అప్పా జంక్షన్ దగ్గర టిప్పర్ అడ్డం పెట్టి, అంటే కంకర పోసే టిప్పర్లు అడ్డం పెట్టి ఒక ఫ్యాక్షనిస్ట్ పట్టుకున్నట్టు, ఒక టెర్రరిస్ట్ పట్టుకున్నట్టు, ఒక ఉగ్రవాదిని పట్టుకున్నట్టు హరీష్ రావు గారిని చేసి పట్టుకొని శంషాబాద్ పిఎస్ లో మరి ఒక మాజీ మంత్రి, అతను 7 సార్లు ఎమ్మెల్యే, ఒకవైపు సబితారెడ్డి గారు రాష్ట్రానికి హోంశాఖ మంత్రిగా పనిచేసిన ఉమ్మడి రాష్ట్రానికి,
ఒకవైపు దయాకర్ రావు గారు మంత్రిగా పనిచేసింది. వీళ్ళేమో తీవ్రవాదులు కాదు, ఉగ్రవాదులు కాదు, అరాచకవాదులు కాదు. ఎస్ వీళ్ళని తీసుకెళ్లి తిప్పరాటం పెట్టాల్సిన అవసరం ఏంది? చేసి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంది? శంషాబాద్ లో పెట్టాల్సిన అవసరం ఏంది? ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ప్రజల యొక్క బాధలు ఏంటి, ఆ ప్రజల కష్టాలు ఏంటి, ఏమనుకుంటారో ఇందామని పోతున్నారు. పోనీయండి. అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో మీరేమన్నారు? 6 గ్యారంటీలు, 7వ గ్యారంటీ ప్రజాపాలన. ప్రజాపాలనలో ఎక్కడైనా నిరసన తెలియజేయొచ్చు, ఎక్కడైనా అడగొచ్చు, ఎవరైనా ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు మరి ప్రజాస్వామ్యంలో 7వ గ్యారంటీ అంటే మరి టిప్పర్లు అడ్డం పెట్టి అరెస్ట్ చేయడమా? మాజీ మంత్రుల్ని శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో గంటల తరబడి కూర్చోబెట్టడమా? నీ రేవంత్ రెడ్డి గారిని రాజనీతి ద్వారా అడుగుతా ఉన్నాం మేడం. ఆ ప్రజలు ఏమంటారు అంటే ఆల్రెడీ 2300 ఎకరాలు 150 కిలోమీటర్ల దూరమే మీరు ఏదైతే పరిగి ప్రాంతంలో సేకరిస్తున్న భూమికి ఈ భూమి అన్నది మేము చెప్పినటువంటి ఇంతకుముందు 2300 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉన్న భూములు 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు వెంకటరెడ్డి గారు ఇంకా బాగా తెలుస్తుంది సబ్జెక్ట్ టు కరెక్షన్. కాబట్టి ఆ ప్రాంతాలు డెవలప్ చేసుకోండి, ఆ ప్రాంతంలో కంపెనీలు పెట్టండి, మళ్ళీ మా పరిక్కి వచ్చేసి ఎందుకు తీసుకొని చెప్పి రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు. ఇదే కాదు ఇంకొకటి ఎస్యూ భూముల విషయంలో అదే జరిగింది. అదేవిధంగా మౌలానా అబ్దుల్ ఆజాద్ యూనివర్సిటీ భూములు 50 ఎకరాలు అదే జరిగింది. అదేవిధంగా లగిచెరలో గిరిజన రైతాంగం భూముల గురించి ఎంత పోరాటం జరిగిందో మీరు అదే చూసినారు. అదేవిధంగా మూసి పునర్జీవం పేరుతోటి ఇలా ల్యాండ్ బ్యాంక్ ఏదైతే రివర్ బెడ్ అని, బఫర్ జోన్ అని, FTL అని ఎంతమంది పేద గుడిసెలు కొలగొడుతున్నారో మనం ఇలా చూస్తా ఉన్నాం. త్రిభువన్ జీవులో ఉన్న పెద్దోళ్ళకైతే ఇది అర్థం రాదు. అదేవిధంగా పేదవాళ్ళకి మాత్రం ఈ గుడిసెలు శనివారం ఆదివారం కూలగొడతా ఉన్నారు. శనివారం ఆదివారం కూలగొట్టద్దని చెప్పేసి హైకోర్టు చెప్పినా కూడా పట్టించుకోకుండా దుర్గం చెరువులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి బ్రదర్ కు ఇది అడ్డం కాదు. ఈ చట్టం హైడ్రా వాళ్ళ దగ్గర పోదు. అదేవిధంగా FTL పరిధిలో ఉన్నటువంటి మంత్రులు ఇప్పుడు ఎవరైతే మీ రెవెన్యూ శాఖ మంత్రి నెంబర్ 2 అని చెప్తున్నావో వారి యొక్క ఫామ్ హౌస్ కి అడ్డం రాదు. అనేక మంది మంత్రులు FTL పరిధిలో ఫామ్ హౌస్లు గట్టిగా కట్టుకుని వాళ్ళకి అడ్డం రాదు. కానీ పేదవాళ్ళకి మాత్రం పొద్దునాటి హైడ్రా పోతుంది. ఓవైసీ కాలేజీలకు కూడా అడ్డం రాదు. కాలేజీలో కూడా అడ్డం రాదు. ఏదైతే కొంతమంది ఇప్పుడు వెంకరెడ్డి గారు చెప్తారు ఆ విషయాన్ని. ఇక కొన్ని కాలేజీలకు అడ్డం కాదు, అన్నిటికి అడ్డం కాదు. పేదల్లో మాత్రం శనివారం పూట పోవాలి, హైకోర్టు లేని రోజు ఆదివారం మేడం. రోజా గారు మేము ఆడుతున్నామంటే ఈ రాష్ట్రంలో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందట మేడం. కానీ ఈ రాష్ట్రంలో భూమితో పాటుగా కాంగ్రెస్ పార్టీ అనుభవులు, రేవంత్ రెడ్డి మంత్రివర్గం, రేవంత్ రెడ్డి గారు తన చుట్టూ తాను తిరుగుతూ ఇలా భూముల చుట్టూ తిరుగుతుండ్రు రేవంత్ రెడ్డి గారు. మొత్తం తెలంగాణలో రాజకీయమే భూముల చుట్టూ తిరుగుతోంది. భూములు, అవినీతి, చేరికలు వీటిపైనే తెలంగాణ రాజకీయం నడుస్తోంది. రైట్ మాట్లాడదాం. ఎస్ బాలరాజ్ యాదవ్ ఒక మాట కన్క్లూడ్ చేసి నేను చెప్తాను. నేనేమంటున్నంటే అనిరుద్ రెడ్డి గారు మీ శాసనసభ్యుడు మీ పార్టీ నుంచి గెలిచిండు. ఆయన ఏమన్నాడు మేడం? పండ్లు కావట్లేవు, ఎవరు పైరోకారులకే పనులు అవుతుందని చెప్పి అనిరుద్ రెడ్డి గారు అన్నారు. మీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారండి? ముఖ్యమంత్రి గారేమో ఆదిలాబాద్ గా ఇక్కడ నర్మేట పోతాడు. నర్మేట పోయి ఒక ఆయిల్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తారు. అక్కడ ఏమంటారు? హరీష్ రావు గారు పట్టుకొని అలా పట్టుకొని అన్ని కాన్స్టిట్యున్సీలు నాకు సమానమే, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల దగ్గర కూడా నేను అభివృద్ధి చేస్తున్నానని మాట్లాడుతారు. నీ సొంత పార్టీ రాజగోపాల్ రెడ్డి ఏం చెప్తున్నామా? ఎమ్మెల్యే మంత్రులకే పనులు అవుతున్నాయి, మంత్రుల కాన్స్టిట్యున్సీలకే పని అవుతున్నాయి, ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ పని అవుతున్నాయి, ప్రభుత్వం మీరు పెడితే వచ్చిందా, మేము కూడా ఎమ్మెల్యేలేం కదా అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి అంటున్నాడు. సమానంగా చూస్తున్నా. మాట్లాడదాం. ఇటుక కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్ గారితో మాట్లాడదాం. చరణ్ గారు, ఏదో గత ప్రభుత్వ హయాంలో జరిగాయి ఈ రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు అని గాలి మాటలు చెప్పడం కాదు. ఇక్కడ రైతులు ఆవేదన చెందుతున్నారు, రైతులు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ పక్షాన ప్రతిపక్షం నిలిచి గొంతెత్తి ప్రశ్నిస్తే అరెస్టులు, తర్వాత ఒక ఫ్యాక్షనిస్టులను చూసినట్టుగా వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్టులు చేయడాలు, ఇదేనా ప్రజాపాలన? ఇదేనా మీరు ఇచ్చినటువంటి 7వ గ్యారంటీ అని అడుగుతున్నారు మేడం. ఇక్కడ చాలా స్పష్టంగా నాదరువులు కావచ్చు, ఒట్టినాగలపల్లి కావచ్చు, కొత్వాలు కూడా కావచ్చు, ఈ 3 ల్యాండ్లకు సంబంధించినటువంటి అంశం విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా, రెవెన్యూ శాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయలేదు. ఎందుకంటే 2002లో కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండే, దానికి సంబంధించినటువంటి SLP కూడా పెండింగ్ ఉన్న పరిస్థితి మనం చూసినాం. ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే 613 సర్వే నెంబర్లో 373 ఎకరాలు ఉంది నాదర్గుల్లో. దీనికి సంబంధించి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత SLP సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఇది వాస్తవానికి ప్రైవేటు భూములుగా ఉందని చెప్పి చాలా స్పష్టంగా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ రికార్డులలో ప్రభుత్వ భూములు వచ్చింది, చాలా సందర్భాల్లో ప్రైవేటు భూములు వచ్చింది. 2 దశాబ్దాలుగా అనేక కోట్ల చుట్టూ ఈ కేసులు తిరుగుతూ ఉన్నాయి. 2004 నుంచి భూమి చుట్టూ అనేక వివాదాలు ఉన్నప్పటికీ ప్రైవేట్ వ్యక్తులు కోర్టులో కేసు గెలవడంతో 2014లో సెప్టెంబర్ 1న యునైటెడ్ ల్యాండ్ మార్క్ కావచ్చు, ఆల్ఫా ఎస్టేట్ హౌసింగ్ కావచ్చు, ఒమేగా డెవలప్మెంట్ వెంచర్స్ కావచ్చు రిజిస్ట్రేషన్ జరిగింది.
అందులో 2016 అక్టోబర్ 24 అదే సర్వే నెంబర్లో 613 సర్వే నెంబర్ మ్యూటేషన్ అయింది. ఓకే 2021లో మ్యాప్లో ఇక్కడ ఖాళీగా ఉందని చెప్పి చాలా స్పష్టంగా గూగుల్ మ్యాప్లో చూపించారు. 2021 డిసెంబర్లో ఫెన్సింగ్ చేశారు. 2022 నవంబర్లో రోడ్లు కావచ్చు, అదే కాకుండా సీట్లు కూడా పెట్టిన పరిస్థితి మనం చూసినాం. 2022 ఎస్ఎల్పి బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ అఫిడవిట్ సుప్రీంకోర్టులో దాఖలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 మార్చి 17వ తారీఖున అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది ప్రభుత్వ భూమని. ఓకే మీ ఆయనలో ఇన్ని జరిగితే అది కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు చేస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డి గారు మీరు అన్నదే కరెక్ట్ అనుకుందాం, వాళ్ళ ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి మరి అక్కడ అవినీతి జరుగుతోందని ప్రజలు గ్రహించారో లేదో వాళ్ళని పక్కన పెట్టారు. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? అదే కదా సుప్రీంకోర్టులో మనం కౌంటర్ దాఖలు చేసినాం. ఇప్పుడు కోర్టులలో ఉన్న వివాదానికి సంబంధించి మీ ఆయనలో అన్నీ జరుగుతూ ఉంటే మీరు పట్టించుకోకుండా ఉండి ఏకంగా కకృతి పడేది మీరు. అదే కాకుండా ఇక్కడ ఒటినాగలపల్లి సంబంధించి అసలు ఆ ల్యాండ్ సంబంధించి మొత్తం ఫ్యామిలీ వ్యవహారం నడుస్తూ ఉంది. అది కూడా ఎవరో డెవలప్మెంట్ తీసుకుంటే దాన్ని అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబ సభ్యులు తీసుకుని చెప్పి దాన్ని వివాదం చేసే ప్రయత్నం, అంటే బీఆర్ఎస్ పెద్దాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో ముందుకు పోతుంది. అదే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10,000 ఎకరాలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 10,000 ఎకరాలు భూములు తీసుకొని ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా ఒక చిన్న సమస్య వస్తే దాన్ని పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ మీకన్నా కూడా మల్లన్న సాగర్ కావచ్చు, మీరు గతంలో హెచ్ఎండిఏ ద్వారా తీసుకొని 600 గదాలు కావచ్చు, 1000 గదాలు కావచ్చు పరిహారం ఎట్లా ఇచ్చారో దానికన్నా కూడా మేము వచ్చిన తర్వాత ఎక్కడ కూడా హెచ్ఎండిఏ రియల్ ఎస్టేట్ కోసం ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ భూములు తీసుకోలేదు, ఇండస్ట్రియల్ అవసరాల కోసం తీసుకున్నారు. అదే కాక దానికి సంబంధించిన పరిహారం మీకన్నా ఎన్ని రేట్లు ఎక్కువ ఇచ్చారో తెలంగాణ రాష్ట్రంలో భూములు ఇచ్చిన వాళ్ళు తెలుస్తుంది. అదే కాకుండా కొడంగల్లో ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూములు తీసుకోవడం పెద్ద ఎత్తున గలాట క్రియేట్ చేశారు. మీరు మల్లన్న సార్లో 6 లక్షలు ఇస్తే కొడంగల్లో 20 లక్షలు, అదే కాకుండా ఇందిరా మిల్లు జాగా ఇంటికో ఉద్యోగం దాదాపు మార్కెట్ వాల్యూ కన్నా ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఇస్తే అక్కడ స్వచ్ఛందంగా భూములు ఇస్తే దాదాపు 3,000 ఎకరాలు అక్వైర్ అయింది. ఇక్కడ 4 సిటీస్ సంబంధించి కూడా ఎవరైనా హైదరాబాద్ ఆనుకున్నటువంటి నగరాన్ని చుట్టూ ఇప్పటికే హైదరాబాద్ కాలుష్య కూరల్లో చిక్కున్నది. అదే కాకుండా బెంగళూరు కావచ్చు, మద్రాసు కావచ్చు, బాంబేకి వచ్చిన పరిస్థితి, ఢిల్లీకి వచ్చిన పరిస్థితి రావద్దని చెప్పేసి ప్రభుత్వం భావించి హిల్డ్ పాలసీ తీసుకొస్తే దాన్ని వ్యతిరేకిస్తారు. తర్వాత 4 సిటీ దగ్గర ఇంతకుముందు ఫార్మా సిటీ ఉంటే దాన్ని రద్దు చేసి 4 సిటీ తీసుకొస్తే దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం. ఎవరైనా హైదరాబాద్ మహానగరానికి సంబంధించి 1,30,00,000 మంది ఉంటారు. ఇక్కడ ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తే ఇప్పటికే హైదరాబాద్ కాలుష్య కూరలు చిక్కున్నది. మూసి కూడా దుర్గంధమైన పరిస్థితి మనం చూసినాం. ఇల్లు పాలసీ తీసుకొచ్చి అదే కాకుండా ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ అవతలు తరలించే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే కాకుండా దీన్ని కూడా ప్రతిదీ అడ్డుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. ఎందుకంటే వాళ్ళ ఆయనలో ఏదైతే పెద్ద ఎత్తున భూములు ఏ విధంగా కొలగట్టారో తెలంగాణ సమాజం చూసింది. ఎందుకంటే ప్రభుత్వము లీజుకి ఇచ్చిన భూములను కూడా రెగ్యులరైజ్ చేసి ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ అవినీతి పాల్పడు తెలంగాణ సమాజం చూశారు. వాళ్ళలాగా ఇల్లు పాలసీలో లీజుకి ఇచ్చిన భూములు రెగ్యులరైజ్ రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు. ఓన్లీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ భూములను బయటికి తరలించే ప్రయత్నంలో భాగంగా మల్టీపర్పస్ జోన్గా మాత్రమే మార్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఒకవేళ 5 లక్షల కోట్లని బీఆర్ఎస్ పార్టీ, 6 లక్షల కోట్లని భారతీయ జనతా పార్టీ, హైదరాబాద్ అదేవిధంగా ఢిల్లీకి వచ్చిన పరిస్థితి రావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉన్నాయి. మూసిని పునర్జీవింపజేస్తుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం, 4 సీట్ అంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం. అభివృద్ధి కోసం కాంగ్రెస్ చేసే ప్రతి పనికి అడ్డం పడుతుంది. మరి అంతే కదా ప్రతిదాన్ని. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడ్డది. వాళ్ళ ఆయనలో 1000 ఎకరాలు అన్యాక్రాంతమైనవి. లీజు భూములు ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేశారు. దళితుల ఎస్సీ ఎస్టీ భూములు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది వాళ్ళు. వాళ్ళలాగా దళితుల భూములు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసలేదు. ఏదైతే నిబంధనలు 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఏదైతే పరిహారంతో పాటు 100 గదాల జాగిచ్చే ప్రయత్నం అన్నీ ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది రాకుండా చూసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దాన్ని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 70,000 కోట్ల తెలంగాణ అప్పు, 7 లక్షల కోట్ల అప్పుతో పాటు 1,20,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక విజన్తో ముందుకు పోతా ఉన్నారు. అరే విజనే లేదు వాళ్ళకు. తెలంగాణ రాష్ట్రంలో విజన్ లేని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మూలంగా తెలంగాణ దివాలా తీసిన మాట వాస్తవం, తెలంగాణ అంధకారమైన మాట వాస్తవం. ప్రచారం ఎక్కువ చేసుకుని పని తక్కువ. ఎలాంటి అభివృద్ధి లేదంటారు. మరి ఇప్పుడు ఏంది మేడం 7 లక్షల కోట్లు, 1,20,000 కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున. మీ నాయకులు ఒక నిమిషం జీవన్ రెడ్డి గారు ఇవాళ ఏం మాట్లాడారు? ఒక నిమిషం బాలరాజ్ గారు, ఎస్ మీ నాయకులే కదా నిన్నటి వరకు అదే చెప్తున్నాం. ఆయన ఏం చెప్పారు? నేను ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను, చెన్నారెడ్డి, ఎన్టీఆర్, విజయభాస్కర్ రెడ్డి వీళ్ళందరితో నేను చూశాను, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ నాయకత్వం కూడా చూశాను.
రెండేళ్లలో రాష్ట్ర 10 ఏళ్ల పురోగతిని కుంటుపడించినటువంటి ఇప్పుడు ఘనత మీకే చెల్లుతుందని జీవన్ రెడ్డి గారు మాట్లాడారు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేయలే. జీవన్ రెడ్డి గారికి మరి ఏం తక్కువ చేసింది మేడం? 2018లో ఎమ్మెల్యే ఓడిపోతే 2019లో ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఉండగానే 2023లో ఎమ్మెల్యే, మళ్ళీ ఎమ్మెల్యే ఓడిపోతే 24లో ఎంపీ, మళ్ళీ లోకల్ బాడీలో పోటీ చేయమంటే పోటీ చేయలే. ఆయన ఏదో ఇప్పుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ పార్టీలో గెలిచి నాదెండ్ల భాస్కరరావు గారు మంత్రివర్గంలో మీరు లేరా? ఏదో పార్టీ గురించి జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు అవకాశం మీకు? ఎప్పుడైనా ఖాళీ ఉన్నారా మీరు? రాజశేఖర్ గారు మంత్రివర్గంలో ఉన్నారు, భాస్కరరావు గారు మంత్రివర్గంలో ఉన్నారు, 3 సార్లు ఎంపీ ఓడిపోయారు, 5 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ని అవకాశాలు ఇస్తే కాంగ్రెస్ మరి పార్టీ మీరు నిందలు అన్ని ఇస్తే ఎట్లా? అవకాశాలు ఇస్తే ఆయన మీరు ఇప్పుడు అక్కడ కూర్చొని ఎందుకు కళ్ళ నీళ్ళు పెట్టి మేడం కళ్ళనీళ్ళు ఏంది? మరి మీకు ఇన్ని అవకాశాలు ఇచ్చింది, మాకేం అవకాశాలు? మేమేం మాట్లాడాలి మరి? నీకు ఎక్కడ ఖాళీ ఉన్నావు? 18 ఓడిపోతే 19లో ఎమ్మెల్సీ ఇచ్చింది, 19లో ఎమ్మెల్సీ ఉండని 23 ఎమ్మెల్యే, 23 ఎమ్మెల్యే ఓడిపోతే మళ్ళీ ఎంపీ 24 ఇస్తుంది, మళ్ళీ గ్రాడ్యుయేట్ పోటీ చేయాలంటే చేయనని చెప్తుంది. పార్టీని అవకాశాలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ నిందలు ఇస్తే తెలంగాణ సమాజం గమనిస్తుంది. మీకు డి శ్రీనివాస్ గారికి ఏ గది పట్టిందో, ఆల నరేంద్ర గారికి ఏ పరిస్థితి వచ్చిందో, విజయశాంతి గారు ఏం జరిగిందో, ఏ చంద్రశేఖర్ గారు ఏం జరిగిందో, రవీంద్ర నాయక్ గారికి ఏం జరిగిందో, ప్రొఫెసర్ జయశంకర్ గారు కావచ్చు, ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుజీ గారు కావచ్చు, అదే కాకుండా చాలా మంది రాముల నాయక్ గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఏటోటి మంచి పోతారు. ఎంతమందికి అవమానాలు జరిగినా చూసినాం. బీఆర్ఎస్ పార్టీలో ఎవరికి జరగలే. జీవన్ రెడ్డి కూడా అదే మరి అదే జరుగుతుంది. రేపు తెలుస్తే కదా. ఇప్పుడు పోతాడు పోనీ, మాకేం అభ్యర్థం లేదు. జీవన్ రెడ్డి గారికి పోతే ఇంకో నాయకుడు ఉంటారు. కాకపోతే ఈ పార్టీని మీకు ఏం తక్కువ చేసిందో చెప్పకుండా ఒట్టినే కాంగ్రెస్ పార్టీ నిందలేసిపోయే ప్రయత్నం చేసి, మరి అట్లా అంటే సంజయ్ గారు వచ్చిన రోజు ఫస్ట్ రోజు జాయిన్ కావాలి కదా. అంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో మాత్రం మీ మరదలు తీసుకొచ్చి మున్సిపల్ చైర్మన్ చేసుకోవచ్చు. జగిత్యాల నుంచి ఒక్క సెకండ్ లీడర్ ఉన్నాడా ఈరోజు? కాంగ్రెస్ పార్టీ మీద ఎదురుదాడి చేస్తే మేము కాంగ్రెస్ పార్టీకి మీరు సమాధానం చెప్పలేవా? మీరు మాత్రం భాస్కరరావు గారు మంత్రివర్గంలో ఎన్టీఆర్ గారు పంగనామం పెట్టవచ్చు. అది చేస్తే జీవన్ రెడ్డి గారు కరెక్ట్. ఆయన పేద నిజాయితీ పడట మొత్తం ఉద్ధరించే సమాజం ఏం ఉద్ధరించిన ఒక్క నాయకులు తయారు చేసినా మీరు చెప్పిన వాళ్ళకి జిల్లా అధ్యక్షుడు, మీరు చెప్పిన వాళ్ళకి ఎమ్మెల్యే, మీరు చెప్తే మంత్రి, మీకు మాత్రం అన్ని కావాలి. ఏమన్నా అర్థం? కాంగ్రెస్ పార్టీ ఎంత చేసినా అర్థం కాదు. మీ పార్టీలో ఉన్నంత వరకు పవిత్రులు, బయటికి రాగానే మేడం కాంగ్రెస్ పార్టీ మీద నిందలేస్తే కాంగ్రెస్ పార్టీ నీకేం తక్కువ చేసినా అడుగుతా ఉన్నావు. అరే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే కదా నీ ఎమ్మెల్సీ మళ్ళీ ఇస్తానే మీరు పోటీ చేయలేదు. అరే ఎమ్మెల్సీ ఉండనే ఎమ్మెల్యే ఎంపీకి ఇస్తుంది. అరే కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చి? మరి హనుమంతరావు గారు మాజీ పిసిసి అధ్యక్షులు, వారికి ఇప్పుడు ఏం పదవి లేదు, టికెట్ కూడా పోటీ చేయాలి. ఆయన కాంగ్రెస్ పార్టీ లేదా? నిబద్ధత అది కదా. పక్కన పార్టీ అంటే నీకు పదవి వచ్చి ఒక వ్యక్తిని తీసుకొస్తున్నప్పుడు మీరు అక్కడ ఉన్నటువంటి నాయకుడికి చెప్పాల్సినటువంటి అవసరం ఇంకా బీఆర్ఎస్ పార్టీ అట్లా అనుకుంటే కాదు మేడం. బీఆర్ఎస్ పార్టీ టీడీఎల్పీని మింగిరు, కాంగ్రెస్ ఎల్పీని మింగిరు, బీఆర్ఎల్ అదేవిధంగా బీఎస్పీకి సంబంధించిన పార్టీలు జాయిన్ చేసుకురు, సిపిఐని జాయిన్ చేసుకురు, 58 మందిని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీ జాయిన్ చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ 1000 ఎన్నికలు తీరిన పిల్లట తీర్థయాత్రలకు పోయింది. నాకు అర్థం కాదు. అదే బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ ఇప్పుడు ప్రజాప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే నిబద్ధత ఉన్నట్టు జీవన్ రెడ్డి గారు ఏం చేయాలి? కాంగ్రెస్ ఎట్లా బీఆర్ఎస్ పార్టీలో పోతాడు? నీకు అంత నిజాయితీ పరుడు కదా. కాంగ్రెస్ పార్టీ చిన్న పార్టీ, అదే కాంగ్రెస్ పార్టీ సంబంధించి కాదు తెలంగాణ మొత్తం లూటీ చేసిన పార్టీ, 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన పార్టీలోకి మీకు పోతుంటే ఏమన్నా అర్థం ఉందా? ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు? కాంగ్రెస్ డి శ్రీనివాస్ గారిని ఎంత అవమానించి చూసారు కదా. విజయశాంతి గారికి ఒక్కరు కాదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే 100, రెహమాన్ గారు ఒక్కరు కాదు. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు పోయినండి? మీరు ఇప్పుడు ఏదో మీకు గత్యంతరం లేక మీరు బీఆర్ఎస్ పార్టీ మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ మీరు గౌరవించాలి. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి రకరకాల పదవులు కాంగ్రెస్ పార్టీ ఏమీ మేడం లేలే. సబితీందర్ గారు కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ పార్టీలో మంత్రి అవుతారు. తలసాని శ్రీనివాస్ గారు టీడీపీలో గెలిస్తే బీఆర్ఎస్ పార్టీలో మంత్రి. మేము అట్లా చేసినామా? మా పార్టీని ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తే 5 సంవత్సరాలు ఉండాల్సిన ప్రభుత్వాన్ని ఉండాలని చెప్పి చాలా మంది బీఆర్ఎస్ పార్టీ సభ్యులు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి మొన్ననే స్పీకర్ గారు చెప్పిన వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు బీఆర్ఎల్పీకి నెల 5,000 రూపాయలు చెల్లిస్తూ ఉన్నారు. మా సభ్యులు 37 మంది అని చెప్పి కేటీఆర్ గారు చాలా సందర్భం మాట్లాడారని చెప్పేస్తే లాస్ట్కు స్పీకర్ గారు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు అని చెప్పింది. మరి ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఎక్కడ పెట్టుకుంటారు తలక? జీవన్ రెడ్డి గారు దయచేసి వయసు కన్నా మీ వయసుకు మేము రెస్పెక్ట్ ఇస్తే మీరంటే మాకు గౌరవమే. మీరు అనవసరం కాంగ్రెస్ పార్టీ మీద బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, అదే వేం నరేంద్ర రెడ్డి గారు 2018లో టికెట్ వేయలే, 23లో టికెట్ వేయలే, అయినా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఇచ్చారు. మీకేం తక్కువ చేసి మీకు టికెట్ వేయలేదా? ఎంపీ వేయలేదా? ఎమ్మెల్సీ లేదా? నాకు అర్థం. మీరు చెప్పిన వాళ్ళు టికెట్ వేయలే. మీ మనసులో మంత్రులు అయ్యారు కదా. మీరు చెప్తే జిల్లా అధ్యక్షులు అయ్యారు. మీ మరదలకు మున్సిపల్ చైర్మన్ చేసుకుంటూ ఆయన ఏదో కుటుంబ ప్రీతి లేదన్నట్టు, అసలు ఆయన ఏదో చేయనన్నట్టు, కాంగ్రెస్ పార్టీ ఏదో అన్యాయం చేసిన మాట్లాడితే ఎట్లా? మేము అట్లాంటే మీ కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాలు మరి మాకేమో టికెట్ ఇచ్చిందా? మేము మా కాంగ్రెస్ పార్టీలో అధికారం వస్తుంది పోతే పవర్ అనేది చేస్తాం అంటే పదవి ఉంటే ఉంటా లేకపోతే ఉండదని చెప్పి బెదిరిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఊపుకుంటుందా? దేశంలో ఎంతమంది చూసారు జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని. కాబట్టి జీవన్ రెడ్డి గారు ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రేపు కేటీఆర్ గారు ఆహ్వానించారు. కరెక్టే, పోతే ఎవడో దంటలేడు. కానీ పోయేటప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద వేం నరేంద్ర గారు నిందలేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీ ఆదరించదు. అరే మీరు జగిత్యాల జిల్లాలో మీరు కనీసం ఆ 2-3 నియోజకవర్గాలు తప్ప ఎందుకు మరి ఎంపీకి ఎందుకు వెళ్ళాలి? మీరు అంత ప్రజానాయకుడు కదా. రెండోసారి ఎమ్మెల్సీ ఎందుకు పోటీ చేయాలి? మరి
ఎమ్మెల్యేకి ఎందుకు ఓడిపోయినా మరి ఇంత గాలిలో మరి ఎమ్మెల్యే ఓడిపోయినంటే మరి మీరు ఏదో ప్రజానాయకుడు తెలంగాణ సమాజం జగిత్యాలు సెకండ్ లీడర్ లేకుండా చేసుకునే పరిస్థితి మనం చూసినాం. కాబట్టి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గురించి రేవంత్ రెడ్డి గారి గురించి కానీ వేం నరేంద్ర గురించి మాట్లాడితే తెలంగాణ కాంగ్రెస్ అంగీకరించదు. ఖచ్చితంగా భవిష్యత్తులో చూస్తారు ఏం జరుగుతుందో. జీవన్ రెడ్డి గారికి ఇప్పుడు ఎట్లా ఆదరణ ఉందో తర్వాత ఎట్లుంటో తెలుసు కదా. రైట్, చూద్దాం. రైట్ వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, తెలంగాణలో నేను ఇందాక చెప్పినట్టుగా రాజకీయం అనేది ఇప్పుడు ఓన్లీ 3 విషయాల చుట్టూనే తిరుగుతోంది. ఒకటి భూమి, రెండోది అవినీతి, మూడోది చూస్తే చేరికలు, ఈ యాంటీ డిఫెక్షన్స్, వీటిపైననే నడుస్తూ ఉంది. సో కాంగ్రెస్ అక్రమాలు చూపిస్తూనేమో బీఆర్ఎస్ అవినీతిని చూపిస్తూ కాంగ్రెస్ ఈ రకంగానే రాజకీయం చేస్తూ ఉన్నాయి. ఈ ఓవరాల్ ఈ పొలిటికల్ చెస్ రాజకీయ చదరంగంలో బీజేపీ పాత్ర ఏంటి, ఏ రకంగా చూస్తోంది పరిణామాలు? మీరు అన్నట్టుగా ఏమిటంటే ఈ రెండు అవినీతి పార్టీలు ఏదైతే ఉన్నాయో, అసమర్థ పార్టీలు, పాలించడం చేతగాక పాలించి 9.5 సంవత్సరాలు విఫల ప్రయత్నం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయితే 2.5 సంవత్సరాలుగా అదే పద్ధతి లోపల అంతకంటే వేగంగా అక్రమ కేసులు ఎదుర్కొంటున్నటువంటి ప్రజాపాలనలో అక్రమ కేసులు ఎదుర్కొంటున్నటువంటి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఇది కూడా అదే పద్ధతి. చర్చ చూసినారు కదా. మేము భారతీయ జనతా పార్టీ మాట్లాడితే మేము అధికారంలో లేవు, మాట్లాడితే మీరు ప్రతిపక్షం కాబట్టి మీరు ఎప్పుడు ఇట్లే మాట్లాడతారంటే ఒక అర్థం ఉంది మేడం. కానీ 9.5 ఏళ్ళు పాలించినటువంటి పార్టీలో జరిగినటువంటి భాగవతం ఏంది, భూ ఆక్రమణలు ఏంది, ఎవరికి భూములు ఇచ్చినారు, ఎవరు తీసుకున్నారు, ఎవరు అనేటువంటి విషయాల గురించి వాళ్ళు నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చేసినారు, రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎక్సెట్రా అనేటువంటిది వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది. ఇదే కదా జరుగుతున్నది ఇప్పుడు. అవును, వేరే అధికారం లేనటువంటి భారతీయ జనతా పార్టీ కాదుగా మాట్లాడుతున్నట్టు ప్రజలు స్పష్టంగా అర్థమవుతుంది కదా. నువ్వు ఇంత తిన్నావంటే నువ్వు ఇంత ఆక్రమించినవంటే నేను ఇంత ఆక్రమించిన, నువ్వు దోషి అంటే నువ్వు దోషివి. ఇది ప్రజలకు పోలేదా? ఇప్పుడు జరగాలి చర్చ, చాలా కాలం జరగాల, ఇంకా చాలా బయటికి రావాలా. కాంగ్రెస్ భాగవతము, బీఆర్ఎస్ భాగవతాలు బయటికి రావాలా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నేను గత టీవీ మన టీవీలోనే చెప్పడం జరిగింది. ఆయన చెప్తున్నారు కదా, బయట పెడతా ఒక్కొక్కటి బీఆర్ఎస్ నాయకులు సగం మంది జైల్లోనే ఉంటారని అంటున్నారు. కాంప్రమైజ్ ఎందుకు పెట్టాలి కదా. ఒక అధికారం రాజ్యాంగబద్ధంగా మీరు ప్రమాణ స్వీకారం చేసి నా దృష్టికి ఉంటుంది కదా మేడం, వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నా దృష్టికి వచ్చినటువంటి ఏదైనా కూడా నేను దాచకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటానని ప్రమాణ స్వీకారం చేసినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నైతికంగా రెవెన్యూ పోర్ట్ఫోలియోను మంత్రివర్గంలో సంగతి పక్కకెట్టండి, ఒక భూముల దందాలో వాళ్ళ కుటుంబ సభ్యులు రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎక్స్ట్రా ఎవరైతే ఉన్నారో, కొడుకు కోడలు వాళ్ళు బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో, నైతిక బాధ్యత తీసుకొని కనీసం ముఖ్యమంత్రి గారు కనీసం అతని రెవెన్యూ పోర్ట్ఫోలియోని చేంజ్ చేయాలండి. ఏం ఘోరం అండి, ఇటువంటి ప్రజాస్వామ్యమా తెలంగాణ కోరుకున్నది? అసలు సంబంధమే లేదు మా కుటుంబానికి దాంతో, ఆ కంపెనీలో డైరెక్టర్స్ ఎవరు మాకు సంబంధికులు లేరు అని చెప్తున్నారు కదా ఆయన. లేదే, ఇప్పుడు ప్రైవేట్ భూమా కాదా గవర్నమెంట్ భూమా అని మన కౌశిక్ గారు అంటున్నారు. అది ఒకసారి ప్రైవేట్ భూమి ఒకసారి గవర్నమెంట్ భూమి. కరెక్ట్గా శివరాజ్ బహదూర్ 2016లో ఆల్ఫా ఒమేగా యూనిటెక్ కంపెనీలకు అమ్మినాడు. అది ల్యాండ్ సీలింగ్ సంబంధించినటువంటిది ఏమీ లేకుండానే దీనిని ప్రభుత్వ భూమి అని చెప్పి అలా చెల్లదని చెప్పి మా కందుకూరు ఆర్డీఓ గారు కోర్టులో కంటెస్ట్ చేసినాడు. అంటే ప్రభుత్వ భూమి అనేటువంటిదే కదా అక్కడ ఉన్నటువంటిది, మళ్ళీ ఇంకా దాంట్లో ప్రైవేట్ అనేటువంటిది ఎట్లా వస్తుంది? దీంట్లో ఎవరి పాత్ర ఉంది? గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ఆయనను మోసింది, ఆయనకు అనుకూలంగానే ప్రవర్తించింది. ఎవరికి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి. అక్కడ బేరం కుదరక వ్యవహారాలు జరగక బయటకు వచ్చి ఇప్పుడు ఇక్కడ వచ్చినాడు, అక్కడ చూసి దీంట్లోకి వచ్చి అసలైన పోర్ట్ఫోలియో తీసుకున్నాడు. భూములకు సంబంధించినటువంటి భూముల ధరణి అన్నాడు. భూముల ధరణిని మేము రద్దు చేస్తాం, మొత్తం చేస్తాం అన్నారు. భూముల ధరణిలో ఇంతవరకు అనేక భూములను మార్పిడి చేసిండ్రు అనేటువంటి విమర్శలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరినైనా కూడా ఈ భూములు మార్పిడి అని చెప్పిందా? ఇదంతా ఎందుకు? కళ్ళబల్లి మాటలు ఎందుకు చెప్తున్నారు మీరు? 2 అవినీతి పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు భూముల కేంద్రంగా పనిచేస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ రేవంత్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ కూడా రియల్ ఎస్టేట్. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ కూడా ఇటువంటి పరిస్థితి చూడాల్సిన చట్టసభలోకి ఇటువంటి వ్యక్తులు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు నీతి గురించి, వాళ్ళు మాట్లాడుతున్నారు భూముల గురించి, వాళ్ళు మాట్లాడుతున్నారు పేదల అభివృద్ధి గురించి, వాళ్ళు పోర్ట్ఫోలియోలు నిర్వహించుకుంటూ డిసిషన్స్ తీసుకునేటువంటి వ్యక్తులు, ఇలా ఉండేటువంటి వ్యక్తులు ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏ రకంగా వచ్చింది అనేది ప్రజలు గమనిస్తున్నటువంటిదే కదా. విసుక్కుంటున్నారు ప్రజలు. వాళ్ళు తిన్నారు, వీళ్ళు ఎవరైనా సొక్కమని అంటున్నారా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేను అంతసేపు మాట్లాడినాడు, ఇంకా భాగవతాలు బయట పెడతాయి ఎందుకు? వరుసగా పెట్టి మాట్లాడరాదు, 2 రోజులు మాట్లాడరాదు, ఏమేమి ఉన్నాయో కేసులు చెప్పరాదు? ఒకరినొకరు బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా. ఈ బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ లో తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు.
ఇప్పుడు చాలా మంది మీరు అన్నట్టుగా ఏంటంటే మీ పాత్ర ఏంది అనేటువంటిది ఇంకా కొంత చర్చ జరగాలి. వాళ్ళ అన్ని భాగవతాలు బయటికి రావాలా, వీధి భాగవతాలన్నీ బయటికి రావాలా, ప్రజలకు అర్థం కావాలా. ఏం మాట్లాడుతున్నది ఏంటి అభివృద్ధి కోణంలో కాదు. మీరు అభివృద్ధి ఇట్లా చేసినారు, మేము అభివృద్ధి ఇట్లా చేసినారు అనేటువంటి కోణం లేదు. ఇప్పుడు భూముల దందాగా తెలంగాణను మార్చి రేవంత్ రెడ్డి గారు భూముల వేటలో, నేను గతంలో కూడా చెప్పడం జరుగుతున్నటువంటిది, మా ఊర్లో 750 ఎకరాలు, కౌశిక్ కూడా తెలుసు, మా ఊర్లోని తిరిగినాడు ఆయన. 750 ఎకరాలు ప్రజలకు ఇచ్చి, బీసీలకు ఇచ్చి, హరిజనులకు ఇచ్చినటువంటి భూములన్నీ కూడా స్వాధీనం చేసుకుంటున్నాడు. ఒక్కటే వేట, భూముల హంటింగ్ జరుగుతున్నటువంటిది. ఏం జరుగుతుంది అనేటువంటిది మీరు అన్నట్టుగా, ఎవరో అన్నట్టుగా ఏంటంటే భూముల చుట్టూ రేవంత్ రెడ్డి గారు తిరుగుతున్నారు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా కనపడుతుంది. దేనికోసము, ఏ రకమైనటువంటి వ్యాపారాలు మీరు చేయబోతున్నారు? రియల్ ఎస్టేట్ కేంద్రంగా మీరు చేస్తున్నటువంటి పని, ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, ఎన్ని కంపెనీలకు ఇస్తారు? ఏదైనా భూమిని సేకరించేటప్పుడు అక్కడ ఫలానా కంపెనీ వస్తుందని ప్రజలకు చెప్పాలి కదా. స్వాధీనం చేసుకుంటున్నారు టోటల్గా. ఇలా నాదర్గూడు కానీ, లేకపోతే అక్కడ మనకి పళ్ళ మార్కెట్కి సంబంధించిన, కోహెడకు సంబంధించినటువంటి లాంగ్ ప్రాజెక్టు, అట్లాగే పాడి షరీఫ్ దగ్గర కూడా, పాడి షరీఫ్ ఆనుకొని ఒక ఫ్రూట్ మార్కెట్ మూసేసిండ్రు, గేట్లు మూసేసిండ్రు. అది దందా నడుస్తున్నటువంటిది. అసలు మనకు అర్థం కావడం లేదు రేవంత్ రెడ్డి గారు దేనికోసం వచ్చినారు. భూములను అదే విధంగా కూడా హౌసింగ్ బోర్డుకు సంబంధించినటువంటి గతంలో కూడా చెప్పాను, 800 ఎకరాలు ప్రభుత్వ చెర పట్టడం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇలా మంచి విలువైనటువంటి సుమారుగా 20-25 వేల కోట్ల రూపాయలు. కాబట్టి నేను ఏమంటున్నానంటే భూములు అమ్మడము ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినాడు ఆయన వాళ్ళ ఫుట్బాల్ ఆడేటువంటి సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళి స్టార్ట్ చేసిన 400, అక్కడ కుదరలే. ఆ తర్వాత ఇంటి మీ పాలన అంటే భూముల మీదేనా? భూములు, వైన్స్ అమ్మడము, మద్యం అమ్మడం ద్వారానే ఆదాయాలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారా? ఏం ఉద్యోగాలు ఇచ్చినాయి? ఇప్పుడు మా దగ్గర చూడండి, తుక్కుగూడ దగ్గర ఫ్యాబ్ సిటీ, రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 2004 సంబంధించి నేను మాట్లాడుతున్నాను. ఫ్యాబ్ సిటీ అని రైతుల దగ్గర నుంచి చౌకగా భూములన్నీ కొట్టేసినారు. ఎన్ని వచ్చినాయో చెప్పండి. ఇప్పుడు అక్కడ 2-3 వచ్చినాయి అంతే. ఆ భూములన్నీ మళ్ళీ వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు అదృష్టవంతులు, ఎందుకంటే అమ్ముకోవచ్చు. కాబట్టి నేనేమంటున్నా, భూములను అమ్మి సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టి ప్రజల డబ్బును, ప్రజల ఆస్తులను భవిష్యత్ అవసరాల కోసం లేకుండా చేసే కాంగ్రెస్ పార్టీ చేస్తోంది రాష్ట్ర అభివృద్ధి కోసము. దీనికి ఎందుకు మోకాలు అడ్డుతూ ఉన్నారు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ? అడ్డు పడుతున్నారు మేడం. ఈ అన్ని పేర్లు ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు ఎందుకు ఇలా రాజకీయాలు భూముల కేంద్రంగా ఎందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి? మిగతా మంత్రుల చుట్టూ ఎందుకు రావడం లేదు? ఎందుకు తీసుకున్నాడు ఆయన పోర్ట్ఫోలియో? సో అది మార్చాలంటారా? ఒక్కరోజు కూడా ఆ పోర్ట్ఫోలియో మీద ఆయనకు బాధ్యత ఉండకూడదు నా దృష్టిలో. ఒక పౌరుడిగా నేను మాట్లాడుతున్నటువంటిది. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా చేసుకొని కాక మౌలికంగా కనీసం మర్యాద కోసమన్నా ఆయన పోర్ట్ఫోలియోని చేంజ్ చేయాలి. క్యాబినెట్లోకి వెళ్ళి తీసేసే దమ్ము ఆయనకు లేదనుకోండి, అదన్నా మార్చాలి కదా. ఎంత బహిరంగంగా బరి తెగించి ఆ మంత్రి పదవిని అతను కొనసాగిస్తాడండి, నాకు అర్థం కాదు. ఇంత ఆరోపణలు ఊరికే వస్తాయండి. ఎందుకు పొన్నం ప్రభాకర్ మీద రాలేదు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ఎందుకు ఆరోపణలు రాలేదు భూములకు సంబంధించినటువంటిది? నేనేమంటున్నా అంటే, ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినప్పుడు, కేంద్ర బిందువు అయినప్పుడు అందరికీ తెలిసిందే కదా. టీఆర్ఎస్ వాళ్ళకి సొక్కమా? వాళ్ళు చేసిన పనులన్నీ ఇవే. వాళ్ళు సెటిల్మెంట్ చేసినవన్నీ చెప్పమనండి, చాలా ఉన్నాయి. చెప్తే లైబ్రరీ చెప్తే బాగుండదు. ఎంతమంది ఇప్పుడు టీఆర్ఎస్లోకి వెళ్ళి బయటకు వచ్చి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు అక్కడ ఏం పనులు చేసుకుంటారు మా దగ్గర సమాచారం ఉంది. మాట్లాడితే బాగుండదు, మర్యాద కాదంటారు. కాబట్టి వల్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కూడా తెలంగాణ భూముల చెర నుంచి విముక్తి పొందాలంటే భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం రావాలని చెప్పి ప్రజలు గమనిస్తున్నారు. మీరేమంటున్నారంటే, మీరు ఏం చేస్తున్నారు? ఈ కొట్లాటలేంది? ఈ గలీజ్ కొట్లాటలో మీరు తిన్నారు, ఆక్రమించారు అనేటువంటి కొట్లాటలు ఇవన్నీ కూడా పబ్లిక్ ఇంట్రెస్టా, లేకపోతే రెండు పార్టీలు ఈ రెండింటి మధ్య నడుస్తున్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ వార్ గా చూడాలా? రియల్ ఎస్టేట్ వారేది, రియల్ ఎస్టేట్ కమర్షియల్ వారేది. ప్రజల కోసం చేస్తున్నారు. వీళ్ళు ఎవరు ప్రజల కోసం? ఆయన ఏలేదా? కేసీఆర్ చేసినటువంటి అవే పనులు, రేవంత్ రెడ్డి చేసింది అదే పనులు. కేసీఆర్ కనీసం బ్యాక్గ్రౌండ్ రియల్ ఎస్టేట్ కాదు, అంతవరకు నేను చెప్పగలుగుతా. రేవంత్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ రియల్ ఎస్టేట్, ఆయన బ్యాక్గ్రౌండే రియల్ ఎస్టేట్. మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్యాక్గ్రౌండ్ రియల్ ఎస్టేట్. మరి మిగతా మంత్రులు ఎందుకు దీంట్లో మట్టి అంటడం లేదు చెప్పండి, బురద అంటడం లేదు చెప్పండి. కాబట్టి ఇవాళ తెలంగాణలో ఒక కొత్త ప్రయోగం జరుగుతుంది. భూముల కేంద్రంగా భూములు అమ్మాలా, బంధువులకు అప్పచెప్పాలా, వాళ్ళకు ఒక ఫ్యూచర్ ఐడియా ఉంది. మీకు నాకు లేకపోవచ్చు. 10 ఏళ్ల తర్వాత ఈ భూముల విలువలు ఎట్లా పెరుగుతాయి, ఆ కోణం లోపల అధికారం ఉన్నప్పుడు అన్ని సర్దుకోవాలనే పద్ధతి లోపల ఇవాళ జరుగుతున్నటువంటి దాని భూదాహంతో అధికారంలో వచ్చి మీరు చెప్పండి. ధరణిలో చాలా మాట్లాడినారు కదా రేవంత్ రెడ్డి గారు. అరేబియానో హిందూ మహాసముద్రం ఏది దగ్గర అయితే తెలంగాణకు అక్కడ పడేస్తా అన్నాడు. ఆ పడేసింది ఏందో చెప్పండి, దాంట్లో జరిగింది ఏందో చెప్పండి.
దాని మీద జరిగినటువంటిది ఏం లేదని ఇప్పుడు పాపం కరుణాకర్ దేశాయ్ గారు అని చెప్పి తెలంగాణ సోషల్ మీడియా, నేను కూడా ఆయనతో చాలా ప్రోగ్రాములు గతంలో చేయడం జరిగినటువంటిది. ఇప్పటికీ సమస్యలు పరిష్కరించబడలేదు, అట్లాగే ఉన్నాయి సమస్యలకు సంబంధించినటువంటిది. రైతులు రెవెన్యూ తిరుగుతున్నారు, ఒక్కరిది కూడా ఏ భూములు ఆక్రమించారు రకరకాలుగా చెప్పినారు, కథలు చెప్పినారు. ఫలానా భూములు కేసీఆర్ గారు ఫలానా అకౌంట్లో వేసినాడు, ఫలానా వాళ్ళు స్వాధీనం చేసుకున్నది ఒక్కటనే చెప్పినారు. ఒక్క ఆరోపణ కూడా మీద కూడా కాంగ్రెస్ ఇంతవరకు స్పందించలేదు. కాబట్టి వీళ్ళు కలిసి చేస్తున్నటువంటి ఒక నాటకము, డ్రామా, భూదందా డ్రామా అనేటువంటిది నిజంగా ఇదా జరగాల్సినటువంటి చర్చ ఇవాళ తెలంగాణలో అనేటువంటిది ప్రజలు అనుకుంటున్నటువంటి ఒక సందర్భం. నాయకులతో మాట్లాడదాం. బాలరాజ్ గారు, సో పొంగులేటి మీ ఒక తీవ్రమైన సవాల్ ఒకటి విసిరారు. 2014 ముందు మీ నాయకుల ఆస్తులు ఎంత, ఇప్పుడెంత, ఇవి తేల్చుకుందామా అని చెప్పేసి అడుగుతున్నారు ఆయన సూటిగా. సో అండ్ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనన్నటువంటి నిధులు మీ పార్టీకి ఎక్కడి నుంచి వచ్చాయి, దీనిపైన విచారణకు మీరు సిద్ధమా అని సవాల్ విసిరారు. మేడం ఇప్పుడు ఏమంటామంటే, ఇప్పుడు ప్రతి సవాళ్ళు విసురుకొని ఏదో ఆ రోజుకి ఆ హెడ్డింగ్ లైన్స్ కో బ్రేకింగ్ న్యూస్ కో పనిచేయడం కోసం ప్రయత్నం కాదు. సో ఇది కూడా డైవర్షనే అంటారు, వచ్చిందాన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ ప్రతిపక్ష నాయకుల మీద విమర్శలు. నేను ఏమంటున్నానంటే మేడం, నాదర్గుల్ భూములు 613 సర్వే నెంబర్, సుమారు 373 ఎకరాల భూమి, సుమారు 600 మంది రైతులు దాని మీద బతా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టం చేసి 2020లో. గతంలో వీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి తేల్చినప్పుడు ఇంతకుముందు వెంకరెడ్డి గారు చెప్పినట్టు బౌద్ధులు అనే వ్యక్తి నా భూమి అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తికి 373 ఎకరాలు ఎట్టుంటది అని చెప్పేసి ఆ రోజు గవర్నమెంట్ వారికి చెప్పినప్పుడు కొంత భూమిని వేరే కంపెనీలకు కేటాయించడమని ఆ రోజు చెప్పినారు. కేటాయించినప్పటికీ అది ఏం తీసుకోలేరు కాబట్టి రైతులు దాని మీద బత్తా ఉన్న అసైన్ ల్యాండ్ పేరుతోటి వాళ్ళు సాగు చేసుకుంటా ఉన్నారు. ఇలా అర్ధాంతరంగా ఇన్ని రోజులు కాపాడినటువంటి ప్రభుత్వ భూమి అర్ధాంతరంగా సుమారు 7-8 వేల కోట్ల రూపాయలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి లాభం చేయడం కోసం ఇలా కంపెనీలు ఫెన్సింగ్లు వేస్తా ఉన్నవి, ఆ పహారీ గోడలు కడతా ఉన్నవి, రేకుల షెడ్లు, రేకుల సంబంధించినటువంటి ఆ కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తా ఉన్నవి. నాదర్గుల్ భూములలో కోయినూరు గ్రూప్ పేరిట వెలిసిన బోర్డు. ఈ కోయినూరు గ్రూప్ ఎవరిది? రాఘవ కన్స్ట్రక్షన్, అదేవిధంగా క్యూస్ కేర్, క్రిస్టల్ ఉన్నాయి. ఇందులో రాఘవ కన్స్ట్రక్షన్ పొంగులేటి కుటుంబానిది. అదేవిధంగా మెయిల్ మరియు శిల్పా ఇన్ఫా పేరిట వెలిసిన బోర్డు. అదేవిధంగా ఇంకొకటి ఏంది, కోయినూరు గ్రూప్ తో పాటుగా ఇంకో బోర్డు, ఇంకో గ్రూప్ ఉన్నది. ఈ గ్రూపులలో ఎవరు డైరెక్టర్లు, ఎవరు కంపెనీలు ఉన్నాయి, దీంట్లో ఎవరు దీని వెనకాల నడిపిస్తున్నారనే అంశం స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. ఆ ప్రజలు ఆందోళన చేస్తా ఉన్నారు. మీ అలయన్స్ పార్టీ అయినటువంటి అజీజ్ పాషా, మా సిపిఐ పార్టీ రాజ్యసభ మాజీ సభ్యుడు, అదేవిధంగా సిపిఐ పార్టీ సంబంధించిన నాయకులు అక్కడికి వెళ్ళి ఆ రైతు కుటుంబాలని పరామర్శించి నాదర్గుల్లో ధర్నా చేసిరండి. మీ అలయన్స్ పార్టీ మీతో పాటుగా ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు మీతో పాటుగా అలయన్స్ మీరు ఏదైతే డైరెక్టర్స్ గా ఉన్నారని ఇప్పుడు మాతో ఎక్కడిది కానీ నేనేమంటే, ఇప్పుడు రోజా గారు 2-3 అంశాలు స్పష్టంగా చెప్తున్నా. ప్రభుత్వం వీరి దగ్గర ఉంది. శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతాడు? రాఘవ కన్స్ట్రక్షన్ అసలు పొంగులేడితే కాదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్తారు. పొంగులేడి శ్రీనివాస గారు ప్రెస్ మీట్ ఏం చెప్తారు? ఈ రాఘవ కన్స్ట్రక్షన్ నానించే కదా మీ ₹1 ఇచ్చిన ఫండ్ అని చెప్పేసి మాట్లాడతారు. నేనేమంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ ఉందని మాట్లాడతాను మేడం. ఈ దేశంలో ఒక బీఆర్ఎస్ పార్టీకే వచ్చింది ఆ ఫండ్. ఎలక్ట్రల్ బాండ్ ద్వారా చట్టం ప్రకారము ఏదైతే పార్లమెంట్ లో చట్టమై ఎలక్ట్రల్ బాండ్స్ అనేది పెట్టి ఆ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి నిధులు ఇచ్చినారు. దాంట్లో ఏమైనా చట్ట విరుద్ధంగా ఉంటే మీరు విచారణ చేయండి, మీరు ఆ విచారణ చేసి అరెస్ట్ చేయండి, లేదా ఏమైనా ఇబ్బందులు పెట్టండి. కానీ ఇలా మీరు 27 నెలలు మీ గవర్నమెంట్ వచ్చి ఈ 27 నెలలు మీరు చేసింది ఏంది? ఏమి చేయలే. ఏమైనా రోజు బట్ట కాల్చి మీదేయడము. 27 నెలలుగా మీరు ఏం చేస్తారు? ఒకటే చెప్తా ఉన్నారు, కేసీఆర్ అవినీతి పరుడు. ఏం చేసినావు నువ్వు? హరీష్ రావు అవినీతి పరుడు. ఏం చేసినావు నువ్వు? కేటీఆర్ అక్కడ అవినీతి చేసినావు. ఏం చేసినావు నువ్వు? కాళేశ్వరంలో తేలిస్తావా? ధరణిలో లక్షల ఎకరాల భూమి మింగిరు అని చెప్పి కలవకుంట కుటుంబాన్ని రోజు సిల్వలు పలులుగా అబద్ధాలు ప్రచారం చేస్తుంది. 27 నెలలుగా ఏం తెలిసినా ఏం తెలియకపోతుంది. కార్ రేసులో అది జరిగింది ఇది జరిగిందంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని సర్వనాశనం చేస్తుంది. ఇవాళ తలసరి ఆదాయం తగ్గే, జిఎస్డిపి తగ్గే, ప్రజల జీవన ప్రమాణం తగ్గే, రియల్ ఎస్టేట్ లేకపోయే, అన్నవో రామచంద్ర అని చెప్పేసి అన్ని సెక్టార్లో ఉన్న ప్రజలు ఇదేం ప్రభుత్వం నాయన, వద్దురో నాయన కాంగ్రెస్ పాలన అనే కాడికి తీసుకొచ్చి నీ సొంత పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నీ మీద విమర్శ చేసే పరిస్థితికి వచ్చినాడు. నీ సొంత పార్టీలో సుమారు 40 ఏళ్ళు రాజకీయాలు చేసినటువంటి మాజీ మంత్రి అయిన జీవన్ రెడ్డి గారు, నేను ఉండలేను నాయన, నా ఈ ఉక్కపోతారు నాయన, పసుపు కాంగ్రెస్, అసలు కాంగ్రెస్
అసలు చీమలు పెట్టిన పుట్టలో పాములు జొరబడినట్టు ఈ పాములు జొరబడి ఇలా నాలాంటి వాడిని అన్యాయం చేస్తున్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కాకుండా చేస్తుందని చెప్పి జీవన్ అదే రెడ్డి గారు కాంగ్రెస్ చెప్తా ఉన్నారు. పార్టీలో జీవన్ రెడ్డి జరిగిన అన్యాయం ఏంటి అని అడుగుతున్నారు. ఇందాక క్లియర్ గా చెప్పారు కదా జీవన్ రెడ్డికి జరిగిన అన్యాయం ఏంటి. జీవన్ రెడ్డికి మేడం ఏమంటే జీవన్ రెడ్డి గారికి ఇంతకుముందు చరణ్ కౌశిక్ గారు పాపం ఎంబీఏలో పిహెచ్డీ చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బాగా డిఫెండ్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ కాపాడాలి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చల్లగా ఉండాలని పాపం ఆయన చూసుకుంటారు, తప్పులేదు. వారు కూడా ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారు, వారికి ఎమ్మెల్సీ రేపు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే సంతోషం రేవంత్ రెడ్డి, ఎందుకంటే ఉద్యమంలో ఉన్నాడు పాపం. కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారు. ఏమంటారు రోజా గారు, చరణ్ కౌశిక్ గారు డిపెండ్ చేయొచ్చు కానీ ఇంత డిపెండ్ చేయొద్దు మీరు మరి అన్యాయంగా. రాజగోపాల్ రెడ్డి మీ పార్టీ మనిషి, ఆయన ఏమన్నా మేము చెప్పమంటున్నావా? జీవన్ రెడ్డి మీ పార్టీ ఇన్ని రోజులు ఉన్నాయని ఆయన మేము చెప్పమంటున్నావా? అనుద్ రెడ్డి మీ పార్టీలో ఉన్నాయని ఆయన మనం చెప్పమంటున్నావా? ఇవాళ మేము మాట్లాడుతున్నామో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఆరోపణలు చేస్తుంది, రాజకీయం చేస్తారని మాట్లాడుతున్నారు మీరు. మీ ముఖ్యమంత్రి చెప్పిన రాఘవ కన్స్ట్రక్షన్ లో మీ కంపెనీ కాదన్నాడు, కరెక్ట్. నా కంపెనీ ఏది, నేనే ఇచ్చిన ₹1 పొంగులేటి సింహారెడ్డి చెప్తా ఉన్నాడు. ఈ కాంట్రడిక్షన్ ఏంటో ప్రజలకు అర్థం కాదు నిజంగా. యా ఎస్ వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు చెప్పండి చెప్పండి. ఒక్క మాట మేడం, ఒక్క మాట లేదే బాలాజీ గారు, ఒక్క మాట. ఇప్పుడు ఈ లైవ్ డిబేట్ ను మా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మహేశ్వరం నుంచి పోటీ చేసి 1,00,000 ఓట్లు సంపాదించినటువంటి శ్రీ అందెల శ్రీరాములు గారు ఆ ఏరియాకు సంబంధించినటువంటి వ్యక్తి చేసి నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, ఇది ప్రభుత్వ భూమి, ఇది గతంలో కూడా దీని మీద అనేక రకాల ఆరోపణలు గత ప్రభుత్వం కాలంలో వచ్చింది, నేను దాని మీద ఉద్యమం చేశాను, అరెస్ట్ చేసినారు నన్ను అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరుగుతున్నటువంటి విషయాన్ని దృష్టికి తెచ్చాడు. కాబట్టి ఇప్పుడు మేము ఆయన లైవ్ లో తీసుకుంటే అసలు అన్ని విషయాలు కూడా చెప్తాడు అసలు వాస్తవానికి అక్కడ జరిగినటువంటి తతంగం ఎంత అనేది. సో చరణ్ గారు ఇద్దరికి ఆన్సర్ చేయాలి మేడం. ఇక్కడ జిఎస్డిపి 2023-24 ఎంత ఉన్నది? కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయినాడు 13,13,13,000 కోట్లు ఉన్నది. ఈరోజు జిఎస్డిపి ఎంత? 16,09,000 కోట్లు. మరి ఎవరైనా పెరిగింది? బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే పచ్చి అబద్ధాలు విష ప్రచారం చేసే ప్రయత్నం. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, భారతదేశం ప్రపంచంలో అంతర్భాగం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి మీరు చూస్తారు, ఉక్రెయిన్ రష్యా వారు, తర్వాత అదేవిధంగా ఇజ్రాయెల్ ఇరాన్ వారు, దేశవ్యాప్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తాం $95 పడిపోయిన పరిస్థితి మనం చూసినాం. మొత్తం ఇంధనం కొరత ఏర్పడతా ఉంది, నిరుద్యోగం పెడతా ఉంది, రకరకాల సమస్యలు వస్తున్నాయి. భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం ఉన్నప్పుడు జాతీయ స్థాయి రియల్ ఎస్టేట్ గ్రోత్ తగ్గింది. ఎకనామిక్ సర్వే చెప్పింది. ఆనాడు పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ కేసీఆర్ చేసిన నిర్ణయాల మూలంగా రియల్ ఎస్టేట్ పెరగలే. మద్రాసులో వరదలు, బెంగళూరులో ట్రాఫిక్ సమస్య, ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి లేకుండా 3 రాజధానులు అని చెప్పేసి ఆ పరిస్థితుల మూలంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదో రియల్ ఎస్టేట్. తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి 2-3 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేటే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రియల్ ఎస్టేట్ తగ్గిందని చెప్పి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ. జిఎస్డిపి మీ ఆయన ఎంతో మా ఆయన ఎంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. నాదరుగులు భూమి వ్యవహారం అని చెప్తా ఉన్నారు. నాదరుగులకు సంబంధించి మీ ఆయనలో ఇన్ని ఆధారాలు చెప్పినా నేను 2023 వరకు మొత్తం పొజిషన్ అంటారు, కానీ మొదలు సీట్లు పెట్టే వరకు అన్ని మీ ఆయనలో జరిగితే మీరు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి దాఖలు చేయకుండా వాళ్ళ కోసం మీరు ఉండి అనవసరంగా బట్టగాల్చి రాఘవ కన్స్ట్రక్షన్ కు పొంగులేటి శ్రీనివాస్ ఆపాదించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ మానుకో. ఇప్పుడు అదే కాకుండా ఆయన ఇంకొక మాట చెప్పారు, రేవంత్ రెడ్డి ఏమో రాఘవ కన్స్ట్రక్షన్ కి సంబంధం లేదు పొంగులేటికి అని చెప్తున్నారు. మరి ఆయన ఏమో మా కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచే కదా మీకు బీఆర్ఎస్ కి ఫండింగ్ ఇచ్చాను కదా ₹1 అని మేడం ఇక్కడ ఆ కంపెనీతో ఆయనకు సంబంధం ఉందా లేదా? లేలే మేడం, ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే కంపెనీతో సంబంధంగా కంపెనీలో చెప్పింది కదా. ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీగా ఉన్నప్పుడు కంపెనీలో డైరెక్టర్ అయినా చేయాలి. మల్లారెడ్డి గారి కంపెనీలు ఉన్నాయి, మల్లారెడ్డి గారికి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, పల్లారాజశేఖర్ వాళ్ళందరూ ఉండరు కదా సొసైటీలో, వాళ్ళ భార్యలో వాళ్ళ పిల్లలు ఉంటారు. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా వారికి అక్కడ కాంట్రాక్ట్ వచ్చినప్పుడు ఏది ఔటర్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి ఏదైతే ఫైనాన్స్ డిస్ట్రిక్ట్లో వాళ్ళ కంపెనీ కాంట్రాక్ట్ వచ్చినప్పుడు ఆ కాంట్రాక్టుకు సంబంధించినటువంటి రోడ్డు విషయంలో ఒక కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఏదైతే స్టోన్కి సంబంధించి అక్కడ క్రషింగ్ మిషన్ ఏర్పాటు చేసి అక్కడ జరుగుతూ ఉంది. ఆ పక్కనే ప్రతిమా శ్రీనివాసరావు గారికి ఉంది ఆర్ఎంసీ ప్లాంట్. అటు పోతే మొయినాబాద్లో పల్లరాజరెడ్డి గారికి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది, ఆ పక్కనే జేబీఐటి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది, ఈ పక్కకు పోతే జన్వాడలో కేటీ గారు ఫామ్ హౌస్ ఉంది, మొయినాబాద్లో హరీష్ రావు గారు ఉంది, శంకర్పల్లిలో కలవకులకైతే గారు, ఒటినాలపల్లిలో సంతోషరావు. వీళ్ళు ప్రకృతి గురించి మాట్లాడతారు. 2 లక్షల ఎకరాలు త్రిబులోంచి తీసేసి హైదరాబాద్ అంతా ఆగం చేసే ప్రయత్నం చేస్తే త్రిబులోంచి సంబంధించి ఇట్లా విపరీతం కన్స్ట్రక్షన్లో తెలంగాణ సమాజం చూస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా ఇప్పుడట జీవన్ రెడ్డి గారి గురించి వచ్చింది. కళ్యాణ లక్ష్మి రైతు బంధు బాగుందని చెప్పి జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు. వారు 2014 నుంచి 2023 వరకు నిరుద్యోగ వృత్తి కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి కావచ్చు, అసెంబ్లీలో పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి గారు మాట్లాడారు. మరి అవన్నీ ఏంది? ఆ మాటలేంది, ఈ మాటలేంది? తర్వాత రాజ్యాంగ విరుద్ధంగా కుటుంబ పాలన, సామాన్యులకు ప్రగతి భవన్లో ప్రవేశం లేదని చెప్పేసి
అసెంబ్లీ వేదికగా జీవన్ రెడ్డి గారు విమర్శ చేసిండు. మరి ఆ మాటలు ఈ మాటలు ఇప్పుడు చెప్పాలి కదా. కళ్యాణ లక్ష్మి తెలంగాణ రాష్ట్రం ఇస్తారేమో, రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యలేదా, రుణమాఫీ చేయలేదా, రైతు బంధు ఇచ్చారా? ఎందుకు మీద ఇవ్వలేదు మేడం, ఒక్కసారి మధ్యలో మాత్రం ఇవ్వలేదు తప్ప రైతు బంధు రైతు బంధు ఎక్కడ ఇవ్వలేదు. 5,000 రైతు బంధు 6,000 రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. తర్వాత 1,20,000 కోట్ల రూపాయలు రైతు కోసం ఖర్చు పెట్టాం. సన్న బియ్యం ఏ రాష్ట్రంలో ఇస్తున్నారా? సన్న బియ్యం ఏ రాష్ట్రంలో ఇస్తున్నారా మీరు చెప్పండి. సన్న బియ్యం లేదు. తర్వాత బోనస్ సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర గృహ అవసరాల కోసం ఉచిత కరెంట్ కావచ్చు, అదేవిధంగా 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ కావచ్చు, మహిళల కోసం 57,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఎకనామిక్ సర్వే చెప్పింది కదా. ఇక భారతీయ జనతా పార్టీ ఎంత తక్కువ మాట్లాడితే అంతమంది కాళేశ్వరంలో పేద ఎత్తున ఏటీఎంగా వాడుకురు, అవినీతి చేసిరు, సిబిఐకి ఏంటి 48 గంటల్లో కేసు బుక్ చేస్తున్నారు. 6 నెలలు అయింది. ఇంతవరకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద ఇంతవరకు అతి గతి లేదు, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. డిఓపిటీకి సంబంధించి అనుమతి కొట్టి చాలా రోజులు లేట్ చేసి ఇచ్చారు. దాని మీద కౌంటర్ దాఖలు చేసి కాబట్టి చేసిన కమిషన్లు మీ విచారణలు ఏమైనాయి మేడం? కమిషన్ రిపోర్ట్ ఇప్పుడు చూసినండి, కార్ రేసింగ్ వ్యవహారంలో విచారణ జరుగుతూ ఉంది, చివరి దశకు చేరింది. గొర్రెల స్కామ్ లో ఈడీ వచ్చి ఈడీ రిపోర్ట్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ రిపోర్ట్ ఇస్తారు. కాళేశ్వరం రిపోర్ట్ ఇస్తే వాళ్ళు కోర్టుకు పోయి మేము డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీద సిబిఐకి ఇచ్చినాం. నిండు సభ తీర్మానం చేసి అంతర్రాష్ట్ర వ్యవహారాలు ముడిపడి ఉంది, వ్యాప్కోన్ లాంటి సంస్థలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇట్లా చెప్పింది, దాని మీద ఇస్తే ఇంతవరకు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఏంటంటే 25 మందికి సిబిఐ కేసు ఉంటే 23 మంది భారతీయ జనతా పార్టీ జాయిన్ అయితే 25 మంది, 23 మందికి సంబంధించిన కేసులు పోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణకు అనా పైసలు తీసుకురాకుండా మొన్న రాకేష్ గారు అసెంబ్లీ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి పోటీయాలని చెప్పి మాట్లాడుతూ సోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, సస్పెండ్ చేయలేదు. ఆయన మాట్లాడ సంజయ్ గారు చెప్తారు ఆయన వ్యక్తిగతం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ. ఇక బీఆర్ఎస్ పార్టీ ఖండించలేదు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు అనేది బీఆర్ఎస్ పార్టీ ఖండించలేదు. కాబట్టి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తా ఉన్నాయి. కలిసి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మేము కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో నిండు అసెంబ్లీ వేదికగా చర్చ చేద్దామంటే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పారిపోయిన పరిస్థితి మనం చూస్తాం. ప్రతిపక్ష సమాజం బీఆర్ఎస్ పార్టీ ఏదైనా సోషల్ మీడియాను తర్వాత వాళ్ళు ఏదో నమస్తే తెలంగాణ టీవీస్ తెలుగు స్క్రైబ్ నాటలు నమ్ముకుంటే తెలంగాణ సమాజం చూస్తారు. కానీ కాంగ్రెస్ ఓడించడానికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి రావక్కర్లేదు. మీరు ఏదైతే మీ టైం అయిపోయింది తెలిసే ఆపాలి మీరు ఇద్దరు. అరే మీరు ఏందో నాకు అర్థం కాదు, నేను సమాజం చెప్తున్నా. ప్రతి ప్రశ్నకు ఆగాల సార్, దయచేసి ఆపాలి మీరిద్దరు అంటే ప్రతి ప్రశ్న సమాధానం చెప్తాం. మీరు మీలాగా అదానికి అంబానికి భూములు ఇవ్వలేదు సార్, అడవి భూములు కూడా ఇచ్చారు భారతీయ జనతా పార్టీ. అడవి భూములు కూడా ఇచ్చారు కదా. మణిపూర్ ఏం జరిగింది? మణిపూర్ తలపడిందే ఓన్లీ అదానికి భూములు ఇచ్చినందుకే కదా. ఒరిస్సాలో కావచ్చు మొత్తం గన్లను దోచిపోయిన భారతీయ జనతా మాట్లాడితే నాకు అర్థం కాదు. ఒక్క నిమిషం అరే నాది అయిపో ముందు వాళ్ళకే ఇస్తాను. వాళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత నేను సమాధానం చెప్తాను. నేను అడిగిన దానికి మీరు సమాధానం నేను చెప్తా. ఒక్క నిమిషం అండి. మిమ్మల్ని ఓడించడానికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి రావసరం లేదు. మీరు ఇవ్వనటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, అమలు చేయనటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రజలు ఖచ్చితంగా తిరగబడి మేము అదే చెప్తాం. అవే మీ ఓటమికి మేము ఒకటే చెప్తున్నాం. 2014 నుంచి 2023 వరకు మీరు ఎన్ని హామీలు నెరవేర్చిరో, ఏం చేసిరో, అప్పులేందో ఆస్తులేందో, మీ హామీలేదో చర్చ చేద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 నుంచి మేము దిగిపోయే నాటికి మా హామీలేందో, మా అప్పులేందో, మేము చేసిన డెవలప్మెంట్ ఏందో, జిఎస్డిపి ఏందో ఏదైనా చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భారతీయ జనతా నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల్లో సార్ వారు చేసిన అప్పు 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్లు అప్పు చేస్తే మొన్న బడ్జెట్ లో కూడా 17 లక్షల కోట్లు. వారు వచ్చిన తర్వాత 64 లక్షల కోట్లు అప్పు చేసింది నరేంద్ర మోడీ గారు. పెద్ద మాటలు 200 లక్షల కోట్లు అప్పు అయింది భారత ప్రభుత్వం. 63 లక్షలు ఎక్కడ, 208 లక్షల కోట్లు ఎక్కడ, దాదాపు 150 లక్షల కోట్లు అప్పు చేసిన నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఇంకోటి మేడం, ఎలక్షన్ బాండ్ల విషయంలో ఎలక్షన్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు కొట్టి చట్టబద్ధం కాదు, చట్ట విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసి దేశంలో అత్యంత కాస్ట్లీ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, దేశంలో జాతీయ పార్టీలో అత్యంత కాస్ట్లీ పార్టీ భారతీయ జనతా. వాళ్ళ అకౌంట్లో 9,000 కోట్లు, వీళ్ళ అకౌంట్లో 1,500 కోట్లు. ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో 900 కోట్లు మాత్రం ఉన్నాయి. ఎవరు అవినీతి చేసినా తెలంగాణ సమాజానికి అర్థమైంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భారతీయ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. భవిష్యత్తులో కలిసి పోటీ చేయబోతాం. ఇద్దరు కలిసి వస్తే కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక ప్రశ్న బాలరాజ్ గారు, ఒక్క నిమిషం ఆగండి. చరణ్ కౌశల్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తా, దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ సమాధానం చెప్పిపోవాలి. ఆయన మూడు రైతు బంధువులలో 2 ఎగ్గొట్టి ఎలా ఒకటి 6,000 రూపాయలు వేసిండు. ఏమన్నా అర్థం ఉందండి నాకు అర్థం. ఒకటే కాంగ్రెస్ పార్టీ
నువ్వు రెండు ఎగ్గొట్టేది మీరు ఎగ్గొట్టి కాదు, మేము ఎగ్గొట్టలే. రాష్ట్రాన్ని దివాలా తీపించింది కేసీఆర్. మీరు దివాలా తీపిస్తుంటే మీరు చోద్యం చేసింది మీరే కదా మేడం. దయచేసి అర్థం, రాష్ట్రాన్ని దివాలా తీస్తుంటే మేమే చెప్పని కూడా 100 చేసినాం మేము. మిషన్ మీద సబ్సిడీ మీరు ఇచ్చారా? మేము ఇస్తున్నాం. తర్వాత రైతులకు సంబంధించి రుణమాఫీ కావచ్చు 21,000 కోట్లు ఒకేసారి. మీరు వడ్డీ మాత్రం మాఫీ చేసి మీరు మాట్లాడితే ఒక్క పేపర్ లీక్ చేయలే. 70,000 ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ ఒకటి కాదు. మేము చర్చ చేయడానికి సిద్ధంగా 200 హామీ నెరవేర్చాం. 417లో 200 హామీ నెరవేర్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. అందుకే మాకు మున్సిపల్ ఎలక్షన్ లో అత్యధికంగా సీట్లు వచ్చినాయి, సర్పంచ్ ఎలక్షన్ లో వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇద్దరు కలిసి మొన్న చూసిరు కదా, ఎక్కడ ఖానాపూర్ లో బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటారు. వాళ్ళు మాట్లాడతారు. ఇక భారతీయ జనతా పార్టీ ఎంఐఎం తోటి పొత్తు పెట్టుకున్నారు మహారాష్ట్రలో. ఎప్పుడు 2 ఏళ్ల తర్వాత మీరు కార్యక్రమం ఎక్కడిదే మీరు తెలంగాణకి ఏం తెచ్చారు చెప్పండి. ఎక్కడ జాతీయ ప్రయారిటీ చెప్పండి. మరి తెలంగాణ విభజన ఏమి చెప్పాలా? కిషన్ రెడ్డి గారు కనీసం తెలంగాణ నిధులు తీసుకురాకుండా ఒట్టిన ప్రచారం చేస్తే ఏ రాష్ట్రానికి ఎట్లా అయిపోయింది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి రావాలా? కలిసి రావాలా? మీరు ఉంటారా పోతారా? రేపు 5 ఎన్నికలు అయిన తర్వాత ఎందుకు చూస్తాం కదా, ఎలక్షన్ వస్తుంటే పోతుంది. ఏమైతే పెద్ద లెక్క చరణ్ గారు, వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి దయచేసి ప్లీజ్. బాలరాజ్ గారు. మేడం గారు, తెలంగాణ రైతాంగానికి నమస్కారం. రైతు భరోసా పథకంలో భాగంగా మన ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎకరానికి ఇచ్చే మొత్తాన్ని 12,000కు పెంచింది. కానీ 15,000 హామీ ఇచ్చింది, 12,000 పెంచింది, 3,000 ఎగ్గొట్టింది. తదనుగుణంగా 6,000 రూపాయలు మీ బ్యాంక్ ఖాతా నెంబర్ SBI 5054కు జమ చేయబడ్డది. మీ ఈ సాయం వ్యవసాయ పెట్టుబడికి ఉపయోగపడుతుంది, సంతోషిస్తున్నాను. వ్యవసాయ పెట్టుబడికి ఉపయోగపడుతూ సంతోషిస్తున్నాను. ఏది? ఏప్రిల్ మాసంలో అంటే వరి కోసేటప్పుడు పైసలేసి ఏమని ఇచ్చిన ముఖ్యమంత్రి గారు, ఈ సహాయం మీ వ్యవసాయ పెట్టుబడికి ఉపయోగపడుతున్నందుకు సంతోషిస్తున్నారు. మీరెప్పుడు వేసి సార్ ఒకసారి వెనక పోయి చూడు. మీరెప్పుడు వేసి చూడండి. అరే వర్షాకాలాన్ని డిసెంబర్ వేసి మీరు మాట్లాడలేదు సార్. దయచేసి గుర్తుపెట్టుకోవాలా, రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. రైతుల బేడీ లేచిన చరిత్ర మీదే. రైతులకు బేడీ లేచిన చరిత్ర మీరు మాట్లాడతారు. బీఆర్ఎస్ పార్టీ వడ్డీ మాత్రమే మాఫ్ చేసింది మేడం. తరుగు పేరు మీద 8 కిలోలు కట్ చేసిరు. తరుగు పేరు మీద 8 కిలోలు కట్ చేసి మెషిన్ మీద సబ్సిడీ తీసేసి రైతుల బేడీ లేచిన మీరు ఎట్లా మాట్లాడతారు? చరణ్ గారు ఒక నిమిషాన్ని కంప్లీట్ చేయండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేడం చెప్పిన ప్రకారం రైతుకు సంబంధించిన రైతు బంధు అకౌంట్లో పడితే దాన్ని కంప్లీట్ చేయనివ్వండి ఒక నిమిషం. బాలరాజ్ గారు చెప్పండి. నాకు 2 ఎకరాలు 4 గుంటల భూమి ఉంది మేడం. ఓకే, ఒక ఎకరానికి వేసి రైతు బంధు మొత్తం వేసినామని చెప్పి చరణ్ కౌశిక్ గారు అరే మేము చెప్పినా కదా ఏప్రిల్ చివరి వరకు వచ్చేస్తుందని చెప్పేసి 3 విడతలు వేస్తామని చెప్పారు. చరణ్ కౌశిక్ గారు మొత్తం దివాలా తీపించారు రాష్ట్రాన్ని. మొదటి తారీఖు జీతాలు లేని పరిస్థితి నుంచి ఇలా జీతాలు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చినాం. మీరు డిఎల్ఏ కొట్టి మొత్తం అదే రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించకుండా రుణం, అదేవిధంగా విద్యార్థుల రియంబర్స్మెంట్ చేయకుండా, మహిళా సంఘ రుణమాఫీ చేయకుండా మీరు పోయి మొత్తం మోసం చేసి తెలంగాణ లూటీ చేసి మీరు మాట్లాడితే ఎట్లా? నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి బ్యాచ్ ఎక్కడికైతే మీరు దోసుకున్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొత్తం అవినీతికి పాల్పడి మొత్తం లూటీ చేసి తెలంగాణని మీరు సంపాదించుకున్న కోట్ల రూపాయలు మీ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ పార్టీలో ఫామ్ హౌస్ లేని ఎవరు చూపేయండి. మీరు డ్రగ్స్ మొత్తం తెలంగాణ బాలరాజ్ గారు కన్క్లూడ్ చేయండి. నేను ఏమంటున్నా రోజా గారు, మీరు పంపిన మెసేజ్ నే నాకు 2 ఎకరాలు 4 గుంటలు ఉంటే 1 ఎకరానికి 6,000 వేసిర్రు. దాన్ని మీరు పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతున్నది అని చెప్పేసి దాంట్లో మెసేజ్లు పెట్టినారు. పెట్టుబడి ఏప్రిల్లో ఇచ్చినటువంటి రైతు బంధు పెట్టుబడి సాయంగా ఉపయోగపడతా, కోతల కోసం కూడా పెట్టుబడి పెట్టుకుంటారా మేడం? మరి ఎందుకు సార్ రిటైర్మెంట్ బెనిఫిట్స్? మరి రిటైర్ అయిన తెల్లారి ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వకుండా మరి? ఆరోగ్యశ్రీకి ఎందుకు వెళ్ళే నిధులు మరి? సర్పంచ్కి ఎందుకు వెళ్ళే సార్? మరి ఇన్ని మాట్లాడుతున్నారు మీరు, కానీ డబుల్ బెడ్రూమ్ కట్టిన కనీసం నిధులు ఎప్పుడు మీరంతా నాకు అర్థం కాదు. సివిల్ సప్లై డిపార్ట్మెంట్, విద్యుత్ సంస్థలు, యాదాద్రి, భద్రాద్రి ఒకటే ఉండదు సార్. అన్నిటికీ నిధులు ఎప్పుడు పోయి మీరు? నన్ను ఇంటరప్ట్ చేసి మీరు ఇద్దరు, నేను డిస్టర్బ్ చేయలే. నన్నే ఇద్దరు డిస్టర్బ్ చేసినా నేను డిస్టర్బ్ చేస్తున్నా. నన్ను డిస్టర్బ్ చేయడం వరకు ఎవరు జోలికి పోలే. నేను మధ్యలో మాట్లాడుతున్నా, జోలికి వచ్చి ఇద్దరు కలిసి చెప్పండి. మీరే 1,00,000 కోటి కారులు అనేది మీరే, 50 లక్షలకి ఇస్తుంది మీరే, 50 లక్షలు ఎగ్గొట్టింది మీరే. గ్యాసులు 1,25 లక్షల మంది గ్యాస్ లబ్ధిదారులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. 1,25 లక్షల మంది గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులు ఉన్నారు. ఎంతమందికి ఇస్తున్నారు మీరు? 60 లక్షల మందికి ఇస్తున్నారు. ఇంకా 65 మందికి సున్నార్పణ పెట్టిరు. పింఛన్ ఇస్తామన్నారు, పింఛన్ గతే లేకుండా ఈ బుక్ చెప్తున్నాగా మేడం, 6 గ్యారంటీలతో 420 హామీలు పెట్టి పుస్తకంలో 420 హామీలు. అభయాస్తం పేరుతోటి భస్మాసుర అస్థాన్ని చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో గడ్డు రోజులు మొదలైనవి. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ గా
ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుంది గులాబీ జెండా కాబట్టి Alright. జీవన్ రెడ్డి గారు మీ పార్టీలో ఉన్నారు. ప్రజలు- ఆయన రైట్ రైట్ చెప్పి ఓకే రైట్ BRS కన్క్లూడ్ చేయండి ప్రజలు నిర్ణయిస్తారు. మేడం, నేను ఒకటి చెప్పనా? బాలరాజు గారు ఒకటి ఆగండి. Yes, yes. బీఆర్ఎస్ పార్టీ కనీసం కమిటీ లేని పరిస్థితులు ఆగండి. బీఆర్ఎస్ పార్టీ కమిటీ లేస్తే అన్నమున్న నాయకులు పార్టీ మారుతారని బీఆర్ఎస్ కమిటీ లేని పరిస్థితులు మీరు ఉన్నారు. అదే చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కమిటీ లేని పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ అధికారం కోల్పోయి 2.5 సంవత్సరాలు ఇప్పటివరకు జిల్లా అధ్యక్షులు చెప్పండి. మీరు స్టేట్ అధ్యక్షులు మారుతున్నారు, స్టేట్ కార్యవర్గం ఉందా? Okay, right. మీరు కమిటీ లేస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మారుతారని మీరు కనీసం కమిటీ లేని పరిస్థితులు Right, thank you, కాంగ్రెస్ పార్టీ థ్యాంక్ యూ సో మచ్ చరణ్ కౌశిక్ గారు, బాలరాజు యాదవ్ గారు, వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.